ఖుషి గేమ్ నేమ్స్ ఆర్ యూ ఆల్. ఈ రోజు నేను మీ ముందుకి టీఎస్ఐ 2024 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా పార్ట్ 17తో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం చూడబోతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదనమాట, ప్రిడిక్ట్ ఎక్స్ అండ్ వై ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. సో ఎక్స్ ని అలాగే వైని రెండింటిని ఐడెంటిఫై చేయాలి మనము. రియాక్షన్ చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఒక కీటోన్ ఇచ్చారు. కీటోన్ రియాక్టింగ్ విత్ ఎల్డిఏతో రియాక్ట్ అయితే మనకి ఎక్స్ అనే ప్రోడక్ట్ వచ్చింది. ఈ ఎక్స్ని మనము PHCHOతో రియాక్ట్ చేస్తే వై అనేది ప్రోడక్ట్ వస్తుంది, మేజర్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో వై అనేది ఒక మేజర్ ప్రోడక్ట్ అయితే వైకి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఎక్స్ అనేది జెడ్ ఈనోలేట్ అన్నాము, అలాగే వైకి సంబంధించిన స్ట్రక్చర్ ఇచ్చారు. ఇక్కడ డబుల్ బాండ్ ఓ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇక్కడ నుంచి మనకి ఏదైతే PHCHO వచ్చిందో PHCOH అనేది ఇట్లా బాండ్ అయింది అంటున్నారు. స్టీరిక్ ఓరియంటేషన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి దీనిలో కూడా ఎక్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి జెడ్ ఇనోలేట్ అన్నారు. అలాగే స్టీరిక్ ఓరియంటేషన్ ఈ రెండు, ఇక్కడ ఉన్న CH3 గ్రూప్, ఇక్కడ ఉన్న OH గ్రూప్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న CH3, ఇక్కడ ఉన్న CH3 సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనేది అయితే స్టీరిక్ ఓరియంటేషన్ గురించి చెప్తున్నారు. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ స్ట్రక్చర్ మనకి ఈనోలేట్ అవుతుంది అంటున్నారు. అలాగే మనకి ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అంటున్నారు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఈనోలేట్ అండ్ OH అండ్ CH3 ఏవైతే ఉన్నాయో అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, ట్రాన్స్ డైరెక్షన్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. సో ఎలా రియాక్ట్ చేస్తాము దీన్ని అనేది చెప్పడానికంటే ముందు ఫస్ట్ LDA అంటే ఏంటి చూద్దాం. LDA అంటే ఏంటి అంటే లిథియం డైఐసోప్రొపైల్, లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్, దీన్ని మనము LDA అంటాము. ఆర్ దీన్ని ఎలా చెప్తాము అంటే లిథియం నైట్రోజన్ మీదకు మనకు నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉండేసి ఐసోప్రొపైల్ గ్రూప్స్ రెండు ఉంటాయన్నమాట. ఇది మనకు LDA స్ట్రక్చర్. ఈ LDA స్ట్రక్చర్ మనకి ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఉన్న కీటోన్ గ్రూప్ మీద మనకి రియాక్ట్ అవుతుంది. ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. చూడండి, సో నాకు ఇక్కడ టెర్షరీ గ్రూప్ ఉంది, అలాగే ఇక్కడ నాకు డబుల్ బాండ్ ఓ ఉంది. ఇలా నాకు గ్రూప్ ఉన్నప్పుడు నాకు ఇది లిథియం ప్లస్ అలాగే నైట్రోజన్ మీద మైనస్ ఛార్జ్ ఐసోప్రొపైల్ గ్రూప్స్ ఇలా అటాచ్ అయి ఉన్నాయి. సో ఎప్పుడైతే దీన్ని LDA అంటున్నామో ఈ LDA వచ్చేసి నాకు దీంతో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆక్సిజన్ మీదకి ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. అలాగే నాకేమవుతుంది అంటే ఇక్కడ ఉన్న ఏదైతే హైడ్రోజన్ ఉందో ఈ హైడ్రోజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. అంటే ఈ కార్బన్కి మధ్యలో నాకు డబుల్ బాండ్ వస్తుంది. ఈ హైడ్రోజన్ అనేది H+గా నాకు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైడ్రోజన్ కాబట్టి నాకు వచ్చే మైగ్రేట్ అయినప్పుడు మనకి ప్రోడక్ట్ రాసేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే మనం ఎప్పుడైతే ప్రోడక్ట్స్ రాస్తామో ఎక్కడ రియాక్షన్ జరుగుతుందో అక్కడ వరకు మనము చేంజ్ చేసుకోవాలి, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో నాకు ఎక్కడ చేంజ్ వస్తుందో నేను అక్కడ వరకు మాత్రమే మీకు మెన్షన్ చేస్తాను ఇక్కడ. సో మిగిలిన కార్బన్ స్కెలిటన్ ఏదైతే ఉందో ఆ స్కెలిటన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇక్కడ ఉన్న డబుల్ బాండ్లో ఒక బాండ్ ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆక్సిజన్కి కార్బన్కి మధ్యలో నాకు సింగిల్ బాండ్ ఉంది, ఆ బాండ్ రాశాను. అలాగే ఈ కార్బన్కి మధ్యలో ఒక బాండ్ ఉంది, రెండో బాండ్ వస్తుంది. సో నాకు ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఆక్సిజన్ మీదకి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది నాకు మైగ్రేట్ అయింది కాబట్టి ఆక్సిజన్ మీదకు నాకు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మాలిక్యూల్లో నుంచి నాకు నెక్స్ట్ సెకండ్ స్టెప్ రియాక్షన్ ఏముంది. సెకండ్ స్టెప్లో మనకి ఈ ఎక్స్ అనేది ఫామ్ అయిన తర్వాత PHCHO వచ్చింది. సో ఎక్స్ అనేది నాకేమొచ్చింది, ఈనోలేట్ వచ్చింది. ఏ ఈనోలేట్ వచ్చింది, సేమ్ సైడ్ వచ్చిందా ఆపోజిట్ సైడ్ వచ్చిందా అని కనుక మనం చెక్ చేస్తే డెఫినెట్గా మనకి సేమ్ సైడ్ వచ్చింది. సో ఇది నాకు సేమ్ సైడ్ ఉన్నప్పుడు ఏంటి, జెడ్ ఈనోలేట్ వచ్చింది. ఓకేనా? సో జెడ్ ఈనోలేట్ అని ఎలా చెప్పాం మనము, ఈ కార్బన్ మీద ఉన్న ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా, ఇంకొక హైడ్రోజన్ అనేది నాకు ఆక్సిజన్ ఎటువైపు ఉందో ఇది కూడా సేమ్ CH3 వైపే ఇది కూడా ఉంది, ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది నాకు జెడ్ ఈనోలేట్ అనేది అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది నాకు జెడ్ ఈనోలేట్ అయింది. అలాగే ఈ జెడ్ ఈనోలేట్ అనేది నాకు నెక్స్ట్ దేంతో రియాక్ట్ అవుతుంది, బెంజాల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. బెంజాల్డిహైడ్ అంటే HC+OPH ఇది గ్రూప్. సో ఇక్కడ నాకు జరిగే రియాక్షన్ ఏంటి అంటే బెంజాల్డిహైడ్తో జరిగే రియాక్షన్ నాకు క్రాస్డ్ ఆల్డాల్
క్రాస్డ్ ఆల్డాల్ రియాక్షన్ జరుగుతుంది. క్రాస్డ్ ఆల్డాల్ అంటే ఎక్కడ జరుగుతుంది? ఇక్కడేమో డబుల్ బాండ్ ఉంది నాకు, అలాగే ఇక్కడేమో ఓ మైనస్ ఉంది, ఇక్కడేమో సి డబుల్ బాండ్ ఓ ఉంది. సో ఎలక్ట్రాన్స్ మైగ్రేషన్ చూద్దాం చూడండి. మైగ్రేట్ ఎలా అవుతాయి? ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్ నాకు ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ డబుల్ బాండ్ ఓలో ఉన్న ఎలక్ట్రాన్ నాకు ఇక్కడికి ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యలోకి షిఫ్ట్ అవుతుంది. అలాగే ఈ పై బాండ్ అనేది నాకు ఈ కార్బన్ కి ఇక్కడ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఈ కార్బన్ కి అంటే ఈ డబుల్ బాండ్ అనేది నాకు ఈ కార్బన్ మీదకు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎందుకు వచ్చింది? యాక్చువల్ గా లేదు, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తున్నా కాబట్టి ఈ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, దాని వల్ల ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడికి వచ్చింది. స్ట్రక్చర్ రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకుందాం. చూడండి, ఈ స్ట్రక్చర్ ఇలానే ఉంది, అంటే ఇక్కడ వరకు ఉన్న నాకు ఆక్సిజన్ అలానే ఉంది, ఇక్కడ కార్బన్ అలానే ఉంది, అలాగే ఇక్కడ ఉన్న CH3 కూడా అలానే ఉంది. కానీ ఈ కార్బన్ మీద ఈ ఆక్సిజన్ మీద నాకు డబుల్ బాండ్ అనేది వచ్చింది. అలాగే ఈ కార్బన్ కి నాకు వేరేది వచ్చి అటాచ్ అయింది. ఏం అటాచ్ అయింది? CH. ఈ CH తో పాటుగా నాకు ఒక PH వచ్చింది, అంటే ఫినైల్ గ్రూప్ వచ్చింది. అలాగే ఈ CH తో పాటు నాకు ఒక O- వచ్చింది. ఓకేనా? అయితే ఇక్కడ మనము ఓరియంటేషన్ ఏ డైరెక్షన్ లో వచ్చింది అనేది చూసుకోవాలి. ఏ డైరెక్షన్ లో వచ్చింది ఓరియంటేషన్ అంటే నాకు ఇక్కడ వచ్చిన ఈ OH ఈ CH3 గ్రూప్ ఏదైతే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందో ఇది నాకు పైకి వస్తుంది, అంటే ఉన్న మాలిక్యూల్ కంటే ఉన్న మాలిక్యులర్ ప్లేన్ కంటే అబోవ్ ద ప్లేన్ వస్తుంది. సో ఇది నాకు పైకి పుష్ చేసి ఇది కింద నుంచి వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని నేను మళ్ళీ H+ తో కనుక రియాక్ట్ చేయిస్తే, ఎందుకని నాకు కావాల్సిన మాలిక్యూల్ అయాన్ కాదు కాబట్టి ఇది OH తో కనుక నేను రియాక్ట్ చేయిస్తే నాకేమవుతుంది? ఈ CH తో కంపేర్ చేసినప్పుడు ఈ O- అనేది అబోవ్ ద ప్లేన్ వస్తుంది. అంటే మనకి ఆన్సర్ ఇచ్చిన దాని ప్రకారం కనుక రాసుకుంటే నాకు ఇలా ప్రోడక్ట్ అనేది ఉన్నప్పుడు కింద వైపు CH3 అనేది సాలిడ్ లైన్ లో రాస్తున్నాను, ఎందుకంటే అది నాకు అబోవ్ ద ప్లేన్ ఉంది. అలాగే ఇక్కడ ఉన్న OH కూడా నాకు అబోవ్ ద ప్లేన్ ఉంటుంది, అంటే రెండు కూడా సేమ్ సైడ్ ఉంటున్నాయి. ఇది నాకు స్టీరియో కెమిస్ట్రీ అనమాట. సో CH3 అండ్ OH రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో నాకు రైట్ ఆన్సర్ ఏది ఒకసారి చూద్దాం. చూడండి, రెండు. ఇది నాకు ఆబ్వియస్ గా వచ్చింది Z ఇనోలైట్ అన్నాము. సో X స్ట్రక్చర్ Z ఇనోలైట్, అలాగే ఈ స్ట్రక్చర్ వచ్చేసి CH3 అండ్ OH రెండు కూడా అబౌవ్ ద ప్లేన్ కనిపిస్తున్నాయి కాబట్టి నాకు ఆప్షన్ నెంబర్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది వాట్ ఆర్ ద X అండ్ Y రెస్పెక్టివ్లీ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఈ X అండ్ Y ఏంటి అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. ఏంటి అనేది చూద్దాము. వాడు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేద్దాము ఒకసారి చూద్దాము. ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ రెండు హీటింగ్, అంటే దీన్ని హీట్ చేస్తే ఈ స్ట్రక్చర్ ని హీట్ చేస్తే ఈ స్ట్రక్చర్ గా కన్వర్ట్ అవుతుంది, ఈ స్ట్రక్చర్ ని హీట్ చేస్తే అది ఇలా కన్వర్ట్ అవుతుంది అనేది అయితే ఫస్ట్ ఆప్షన్. సెకండ్ రెండు కూడా HNUs, అంటే లైట్ ప్రెసెన్స్ లో. థర్డ్ వన్ వచ్చేసి HNU అండ్ హీటింగ్. ఫస్ట్ ఈక్వేషన్ కి సన్లైట్, సెకండ్ ఈక్వేషన్ కి హీటింగ్ అంటున్నాడు. ఫోర్త్ వచ్చేసి మనకి హీటింగ్ అండ్ దెన్ సన్లైట్ అంటున్నాడు. అయితే ఇది చెప్పాలి అంటే మనకి వుడ్వర్డ్ హాఫ్మన్ రూల్స్, అంటే ఆర్ సెలక్షన్ రూల్స్ అంటాము మనము. ఈ సెలక్షన్ రూల్స్ ఎప్పుడైతే మనము గుర్తు చేసుకుంటామో అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయో తెలియాలి. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఎన్ని పై బాండ్స్ ఇన్వాల్వ్ అయ్యాయో చూడండి. 1 2 3 పై బాండ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. 3 పై బాండ్స్ అంటే ఎన్ని పై ఎలక్ట్రాన్స్? 6 పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఎప్పుడైతే 6 పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయో ఇక్కడ నుంచి ఈ గ్రూప్ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. సో అది మనకి సిస్సా ఆర్ కానా డిలొకేషన్ అనేది కనుక మనం చూస్తే రొటేషన్ అవుతుంది అని కనుక చూసుకుంటే మనకి 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనకి ఇది డిస్లొకేషన్ అయింది. 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు డిస్లొకేషన్ అవ్వాలి అంటే మనకి 6 పై ఎలక్ట్రాన్స్ కి రెండు టైప్స్ పాసిబుల్, ఒకటి డిస్, ఒకటి కాన్. అలాగే డిస్లొకేషన్ అవ్వాలి అంటే 6 కి మనకి హీటింగ్ ఉండాలి, అలాగే కాన్ అవ్వాలి అంటే మనకి సన్లైట్ ఉండాలి. సేమ్ అలాగే ఒకవేళ 4 పై ఎలక్ట్రాన్స్, అంటే నేను మీకు ఇప్పుడు సెలక్షన్ రూల్స్ చెప్తున్నాను అనమాట, జస్ట్ సింపుల్ గా చెప్పేస్తున్నాను. 4 పై ఎలక్ట్రాన్స్ లో డిస్ ఉండాలి అంటే దీనికి ఆపోజిట్ లో ఉండాలి, అంటే HNU ఉండాలి. అలాగే కాన్ జరగాలి అంటే నాకు హీటింగ్ ఉండాలి. ఇవి సెలక్షన్ రూల్స్ అనమాట, డామినెంట్ సెలక్షన్ రూల్స్ ఫర్ 6 పై ఎలక్ట్రాన్స్ లైక్ సిస్టమ్, అలాగే 4 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. ఇక్కడ ఫస్ట్ దానిలో మనకి 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఇది నాకు డిస్లొకేషన్ అంటున్నాను కాబట్టి నాకు ఏం జరగాలి? కంపల్సరీగా హీటింగ్ అనేది ఉండాలి. సో దీని X అనేది హీటింగ్, X అనేది నాకు హీట్ చేస్తే జరుగుతుంది. మరి Y ఏముండాలి చూడండి. ఇది నాకు ఇక్కడ 1 పై బాండ్ ఉంది, కానీ ఇక్కడ నాకు 1 and 2
2 పై బాండ్స్ ఉన్నాయి అంటే ఇది నాకు 4 పై ఎలక్ట్రాన్స్. ఈ 4 పై ఎలక్ట్రాన్స్ లో ఇది ఇప్పుడు నాకు సిస్సా ట్రాన్స్ఫర్ చూడండి, అంటే సిస్సా కానా డిస్సా అనేది ఒకసారి కనుక మనం చూస్తే ఇది నాకు ఇక్కడ సిస్ లో సిస్టమ్ ఉంది, కానీ నాకు వచ్చిన ప్రోడక్ట్ లో ఇది నాకు కాన్ లో ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఈ బాండ్ బ్రేక్ అయిన బాండ్ నాకు డిస్లొకేషన్ అయింది, అంటే డిస్ ఓరియంటేషన్ అది ఫాలో అయింది. సో డిస్ నాకు హెచ్ న్యూ ఉంది. సో ఫస్ట్ ఎక్స్ అనేది హీటింగ్, వై అనేది సన్లైట్ అవ్వాలి. సో ఎక్కడ ఉంటే అది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నాకు హీటింగ్ అండ్ సన్లైట్ ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి నాకు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. కింద రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయమన్నారు. ఈ రియాక్షన్ ప్రకారం మనకి ఇది కూడా మనకి సెలక్షన్ రూల్స్ ప్రకారం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఈ స్ట్రక్చర్ ఇచ్చారు, దీన్ని సన్లైట్ ప్రెసెన్స్ లో ట్రీట్ చేస్తే ఎక్స్ వచ్చింది. ఆ ఎక్స్ ప్రోడక్ట్ ని సన్లైట్ ప్రెసెన్స్ లో వై కూడా యూజ్ చేసాము, అంటే వై అనేది ఏంటి అనేది అడుగుతుంది అనమాట. చేస్తే జెడ్ వచ్చింది. అయితే ఎక్స్ ఏంటి, జెడ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పాలన్నమాట. ఆప్షన్స్ చూద్దాము. వై అనేది కాన్ రొటేషన్, అలాగే జెడ్ ప్రోడక్ట్ అనేది రెండు హెచ్లు కూడా అంటే సేమ్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అదే ప్రోడక్ట్ వస్తుంది అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వచ్చేసి డిస్ ఓరియంటేషన్ లో రియాక్షన్ జరుగుతుంది, అంటే ఇది వైకి సంబంధించిన ఆన్సర్, ఇది జెడ్ కి సంబంధించిన ఆన్సర్ అనమాట. అలాగే హెచ్ రెండు కూడా ఒకటి అబౌవ్ ద ప్లేన్ ఉంటే ఒకటి బిలో ద ప్లేన్ ఉన్నాయి అనేది సెకండ్ ఆప్షన్. థర్డ్ వచ్చేసి డిస్ ఓరియంటేషన్ లో మనకి ఈ సైక్లైజేషన్ అనేది జరుగుతుంది, రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి అనేది ఒక ఆప్షన్. అలాగే కాన్ లో ఆపోజిట్ సైడ్ ఉన్నాయి అనేది అయితే ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ సెట్ కనుక మనం చూస్తే మనకి ఫస్ట్ సెట్ లో ఫోటో ఇనిషియేటెడ్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. 4 పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫోటో ఇనిషియేటెడ్ ఎలక్ట్రాన్ సైక్లిక్ రియాక్షన్ జరగాలి అంటే అకార్డింగ్ టు సైక్లిక్ సిస్టమ్ మనకేమవుతుంది, డిస్రొటేటరీ జరుగుతుంది. సో ఫస్ట్ ఇది మనకి డిస్రొటేటరీ జరిగింది. ఎప్పుడైతే డిస్రొటేటరీ జరిగిందో మనకి రింగ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఆ ఓపెన్ అయిన రింగ్ అనేది మనకి ఎక్స్ ఓపెన్ స్ట్రక్చర్ అనేది అయితే ఫామ్ అవుతుంది. సో ఎక్స్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవ్వచ్చు, మనకి అప్రాక్సిమేట్ గా ఇలా ఫామ్ అవ్వచ్చు. రింగ్ అనేది మనకి ఓపెన్ అయింది, బైసైక్లిక్ కాస్త మనకి రింగ్ ఓపెన్ అయ్యి ఇలా ఫామ్ అయింది అనుకున్నాం. సో ఇది నాకు ఎక్స్ స్ట్రక్చర్. దీన్ని నేనేం చేయాలి, హీట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇది ఏ సిస్టమ్ లో ఉంది, 4 పై సిస్టమ్ లో ఉందా, 6 పై సిస్టమ్ లో ఉందా, నాకు ఇది యాక్చువల్ గా 6 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ లో ఉంది. ఈ 6 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ లో హీట్ చేసినప్పుడు నాకు డిస్రొటేషన్ జరుగుతుందా, కాన్ రొటేషన్ జరుగుతుందా? 6 పై ఎలక్ట్రాన్స్ అపాన్ హీటింగ్ నాకేం జరుగుతుంది, డిస్రొటేషన్ జరుగుతుంది. సో ఇది నాకు డిస్రొటేషన్ జరిగింది. డిస్రొటేషన్ జరిగినప్పుడు నాకేమవుతుంది, మళ్ళీ ఈ రింగ్ అనేది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు నాకు పైన ఉన్న హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ నాకు అదేమవుతుంది అంటే బ్యాక్ సైడ్కి వెళ్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తుంది. అంటే నాకు జెడ్ స్ట్రక్చర్ ఏమవుతుంది, నాకు ఇలా ఉన్న జెడ్ స్ట్రక్చర్, ఇలా ఉన్న ఎక్స్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ అవ్వగానే ఇలా ఉండి ఇక్కడ సాలిడ్ లైన్ లో ఉన్న హైడ్రోజన్ అలానే ఉంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది బ్యాక్ కి వెళ్తుంది అనమాట. అంటే ఒకటి ఫ్రంట్ కి వస్తుంది, ఇంకొకటి బ్యాక్ వెళ్తుంది. సో సేమ్ మాలిక్యూల్ అనేది మనకైతే ఫామ్ అవ్వదు, రెండు కూడా డిస్రొటేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడేమో 4 పై ఎలక్ట్రాన్స్ సిస్టమ్ లో డిస్లొకేషన్ జరిగేసి మనకి రింగ్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ 6 పై ఎలక్ట్రాన్స్ సిస్టమ్ లో డిస్లొకేషన్ జరిగి మనకి ప్రోడక్ట్ జెడ్ అనేది అయితే ఫామ్ అయింది. సో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. సో ఎక్కడ ఉంది చూడండి, అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అది మనకి ఫస్ట్ ఇది కాదు, ఎందుకంటే మనకి జరిగింది డిస్ ఓరియంటేషన్ లో. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 2. ఎందుకని వై అనేది మనకి డిస్, అలాగే జెడ్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ లో హైడ్రోజన్స్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐసాక్సజోల్ కెన్ బి సింథసైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఐసాక్సజోల్ అనేది కింద ఇచ్చిన రియాక్షన్స్ లో ఏ రియాక్షన్ ద్వారా ప్రిపేర్ చేయొచ్చు అంటున్నాడు. సో మనకి ఇక్కడ 1,3 డైకీటోన్ తీసుకున్నారు. ఈ 1,3 డైకీటోన్ హైడ్రాక్సిలెమిన్ తో ట్రీట్ చేస్తే వస్తుందా, ఆర్ మనకి ఇక్కడ సైనైడ్ ఇచ్చాడు, యూనో మనకి ఈ ప్రోడక్ట్ ఇచ్చారు, ఈ నైట్రైల్ ఆక్సైడ్ అంటాం కదా, ఈ నైట్రైల్ ఆక్సైడ్ ప్రోడక్ట్ ఇచ్చారు, దాన్ని మనకి అల్కైన్ తో రియాక్ట్ చేస్తే మనకి ప్రోడక్ట్ వస్తుందా, ఆర్ ఎమైడ్ ఇచ్చాడు, ఈ ఎమైడ్ ని H+ ఒక యాసిడ్ ప్రెసెన్స్ లో రియాక్ట్ చేస్తే మనకి వస్తుందా, ఐసాక్సజోల్ ఎలా వస్తుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం చూడండి ఒకసారి. ఓన్లీ ఏ అనేది రైట్ ఆన్సర్ అంటున్నాడు, ఏబిసి 3 రైట్ ఆన్సర్స్ అంటున్నాడు, ఏబి మాత్రమే రైట్ ఆన్సర్స్ అంటున్నాడు, బీసీ మాత్రమే రైట్ ఆన్సర్స్ అంటున్నాడు. సో ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే ఐసాక్సజోల్ అంటే ఏంటి. ఐసాక్సజోల్ అంటే మనకి 5 మెంబర్డ్
హెట్రోసైక్లిక్ ఎరోమాటిక్ రింగ్. అంటే మనకి దీనిలో ఒక ఎరోమాటిక్ రింగ్, రెండు హెట్రో ఆటమ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ దీంతో కూడా మనకి నైట్రోజన్ అనేది మనకి డైరెక్ట్గా బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి అరోమాటైజేషన్ కోసం ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇది ఐసాక్సిజోల్ స్ట్రక్చర్ అనమాట. అయితే ఈ ఐసాక్సిజోల్ స్ట్రక్చర్ని ఏ రియాక్షన్లో మనకి ఇన్వాల్వ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ది తీసుకుని చూద్దాము. ఈ కీటోన్ ఏదైతే ఉందో డైకీటోన్, దాన్ని తీసుకుని చూద్దాము. సో ఫస్ట్ ఇది మనకి దీన్ని ఏమంటాము అంటే దీని నుంచి మనం ప్రిపేర్ చేయొచ్చు ఐసాక్సిజోల్ని. అయితే ఈ రియాక్షన్ ఏమంటాము అంటే క్లేజన్ సింథసిస్ అంటాము. అయితే ఈ క్లేజన్ సింథసిస్ని మనము జనరల్గా చెప్పేటప్పుడు 3+2 మెథడ్ అంటాం అనమాట. అంటే మనం ఇక్కడ తీసుకునేది రియాక్టెంట్ ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ నుంచి 3 కార్బన్స్, అలాగే బయట నుంచి ఏదైతే మనము హైడ్రాక్సిల్ ఎమిన్ అంటున్నామో ఈ హైడ్రాక్సిల్ ఎమిన్ నుంచి మనకి 2 మనం తీసుకుంటాం అనమాట. అందుకని దీన్ని మనం 3+2 మెథడ్ అంటాము. సో ఈ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి. సో నేను 1,3 డైకీటోన్ అనొచ్చు దీన్ని, ఆర్ 1, 2, 3, 4, 5 2,4 పెంట్ 2,4 డైఓన్ తీసుకుని దీన్ని హైడ్రాక్సిలమిన్తో రియాక్ట్ చేస్తున్నాను. హైడ్రాక్సిలమిన్ అంటే ఏంటి? మనకి NH2OH అనమాట. సో ఎప్పుడైతే ఇది NH2OHతో రియాక్ట్ అయ్యిందో ఎక్కడికి వస్తుంది? మనకి ఈ డబుల్ బాండ్కి ఈ H2కి మనకి ఈ వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోతుంది. సో దీని నుంచి నాకు వచ్చే ప్రోడక్ట్ రాయండి ఒకసారి. డబుల్ బాండ్ ఓ అలానే ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేసి N వచ్చేసి దీని మీద నుంచి ఓ, దీని మీద నుంచి హైడ్రోజన్ అయితే వచ్చింది. సో ఇలా మాలిక్యూల్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనకేమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఎక్కడికి జరుగుతుంది ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అనేది? మనకి ఆక్సిజన్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఓ ఏదైతే ఉందో ఈ డబుల్ బాండ్ అనేది నాకు ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్ మధ్యకు షిఫ్ట్ అవుతుంది. అలాగే దీని మీద ఉన్న ఎలక్ట్రాన్స్, ఈ ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఈ కార్బన్ మీదకు షిఫ్ట్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ బాండ్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకుందాం. చూడండి. సో దీని నుంచి నాకేమవుతుంది, ఇక్కడ స్కెలిటన్ ఏదైతే చేంజ్ అవ్వలేదు నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాను. N దగ్గర నుంచి ఏం చేంజ్ అవ్వలేదు, ఆక్సిజన్ దగ్గర నుంచి ఏం చేంజ్ అవ్వలేదు, పక్కన ఉన్న హైడ్రోజన్ దగ్గర నుంచి చిన్న చేంజ్ వచ్చింది. సో ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉండాల్సింది, సింగిల్ బాండ్ ఓ ఉండి ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి నాకు బాండ్ వచ్చేసింది. సో ఇందాక నాకు ఇక్కడ నుంచి నా ఎలక్ట్రాన్స్ అనేవి నాకు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ OH అనేది ఫామ్ అయింది, ఇక్కడ ఆక్సిజన్కి ఇక్కడ ఉన్న దీనికి నాకు బాండ్ అయితే ఫామ్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఓరియంటేషన్స్ నేను ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చెక్ చేసుకోవాలి ఓరియంటేషన్స్ అంటే, నాకు ఇక్కడ ఆక్సిజన్ మీద నాకు బాండ్ అనేది ఉంది. సో ఇక్కడ నాకేమవుతుంది అంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్కి అవి ఏం చేస్తాయి అంటే రీఅరేంజ్ అవుతాయి. అంటే ఇవి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయేసి ఈ ఆక్సిజన్కి ఈ కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్లోకి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి నాకు ఈ బాండ్ అనేది OHకి బాండ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అది నాకు OH లాగా బయటకు వెళ్ళిపోతుంది. ఇదైతే కొత్త బాండ్ అయితే ఫామ్ అవుతుంది. అంటే నాకు చూడండి ఏమొస్తుంది, 1 ఇలా N డబుల్ బాండ్ ఉండి ఈ నైట్రోజన్ నుంచి ఆక్సిజన్కి బాండ్ ఉండి ఈ ఆక్సిజన్ నుంచి నాకు ఇక్కడ డబుల్ బాండ్ ఉండి దీని మీదకి ఆక్సిజన్ మీదకి నాకు పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. యాక్చువల్గా ఆక్సిజన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది నాకు స్టేబుల్ కాదు. సో అదేం చేస్తుంది అంటే నెక్స్ట్ ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ని అది దాని వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎలా అట్రాక్ట్ చేసుకుంటుంది? డ్యూ టు రెజొనెన్స్. ఎలా రెజొనెన్స్ అవుతుంది చూడండి. ఈ డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ ఉన్న బాండ్ అనేది నాకు ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు నాకేమవుతుంది, సేమ్ స్ట్రక్చర్ రాస్తున్నాను. ON ఉంది, దీంతో పాటు ఇట్లా నాకు ఒక స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక CH3 ఉంది, ఇక్కడ ఒక CH3 ఉంది, ఇక్కడ నాకు ఒక హైడ్రోజన్ ఉంది, అండ్ కొత్తగా ఈ రెండింటి మధ్యకు ఒక డబుల్ బాండ్ వచ్చింది. నైట్రోజన్కి ఈ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. అవునా? సో ఇది నాకు వచ్చిన ప్రోడక్ట్. ఇది మనకు ఐసాక్సజోల్, ప్రోడక్ట్ ఆఫ్ ఐసాక్సజోల్. ఓకేనా? సో ఇలా ఐసాక్సజోల్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది ఈ మెథడ్లో. సో నెక్స్ట్ మెథడ్ ఉంది మనకు. సెకండ్ మెథడ్ ఇచ్చాడు కదా, సెకండ్ మెథడ్లో ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి. సో సెకండ్ మెథడ్లో మనం ఏం తీసుకున్నాము, నైట్రైల్
ఆక్సైడ్ తీసుకున్నాం. సో ఈ నైట్రైల్ ఆక్సైడ్ అనేది ఒక ఆల్కైన్తో రియాక్ట్ అయితే మనకి అపాన్ హీటింగ్ అనేది ఐసాక్సిజోల్ వస్తుందా రాదా అనేది అయితే అడుగుతున్నాడు. యాక్చువల్గా వస్తుంది. అయితే ఈ మెథడ్కి కూడా ఒక పేరుంది. ఆ పేరు ఏంటి అంటే క్విలికోసింథసిస్. QUILICO క్విలికోసింథసిస్ అంటాం దీన్ని. సో ఈ క్విలికోసింథసిస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఈ క్విలికోసింథసిస్లో మనకి నైట్రైల్ గ్రూప్ ఉంది కదా, అంటే R1 C ట్రిపుల్ బాండ్ N, ఇక్కడ ప్లస్ ఆక్సిజన్ మీద మైనస్ ఛార్జ్ ఉంది, ప్లస్ R2 C ట్రిపుల్ బాండ్ C R3. సో ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ ఆర్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఎలా జరుగుతుంది? ఆఫ్ కోర్స్ ఇక్కడ నైట్రోజన్ కి పాజిటివ్ ఛార్జ్ అనేది నాట్ స్టేబుల్. సో ఈ ట్రిపుల్ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ నైట్రోజన్ అనేది డ్రాగ్ చేసుకుంటుంది దాని వైపుకి. సో ఈవెన్చువల్ గా కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ రాగానే ఇక్కడ ఏదైతే డబుల్ బాండ్ ఉందో ఆ డబుల్ బాండ్ ఈ కార్బన్ మీదకి ఒక ఎలక్ట్రాన్ డెన్సిటీని మైగ్రేట్ చేస్తుంది. సో అలా మైగ్రేట్ చేసినప్పుడు మనకు వచ్చిన ప్రోడక్ట్ ఒకసారి నీట్ గా రాసుకుందాం. చూడండి, ఇక్కడ కార్బన్ నేను ఓన్లీ ఈ కార్బన్ అండ్ నైట్రోజన్ ని బాండ్ చేస్తున్నాను. సో ట్రిపుల్ బాండ్ లో ఒక బాండ్ నాకు మైగ్రేట్ అయింది నైట్రోజన్ మీదకి, అంటే కార్బన్ కి నైట్రోజన్ కి మధ్యలో నాకు 2 బాండ్స్ ఉన్నాయి, CN ఉంది. అలాగే నాకు ఈ కార్బన్ మీద నుంచి R' అనేది బాండ్ అయ్యింది. సో నేను R' అలాగే రాసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నాకు ఎప్పుడైతే బాండ్ వచ్చిందో ఐఎమ్ అస్యూమింగ్ ఈ కార్బన్తో బాండ్ ఫామ్ అయింది అనుకుంటున్నాను. సో ఈ కార్బన్ మీద నుంచి ట్రిపుల్ బాండ్లో ఒక బాండ్ పోయింది, అంటే డబుల్ బాండ్లో కార్బన్ ఉంది. సో ఈ కార్బన్ మీద, ఇది సెకండ్ కార్బన్ కాబట్టి నాకు ఇది R2 అటాచ్ అయింది. ఈ కార్బన్ మీద నాకు R3 అటాచ్ అయింది. అండ్ ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తం ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అయినప్పుడు ఈ కార్బన్ మీద నాకు పాజిటివ్ ఛార్జ్ ఉంది. అలాగే ఈ నైట్రోజన్ మీద ఇక్కడ ఆల్రెడీ O మైనస్ ఛార్జ్ అనేది అయితే నాకు ఉంది. ఓకేనా? సో యూ సీ ద స్ట్రక్చర్ కమింగ్ అవుట్ నౌ. సో ఇలా నీట్గా ఎలా వచ్చింది ఏంటి అనేది మనం రాసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలోకి వచ్చేస్తుంది. దాన్ని బట్టి నాకు కావాల్సిన ఐసాక్సిజోల్ అనేది అయితే నాకు ఫామ్ అవుతుంది. అంటే C డబుల్ బాండ్ N, ఇక్కడ R1 C, ఇక్కడ R2 డబుల్ బాండ్ C, ఇక్కడ R3 O, అలాగే ఇక్కడ N. సో ఇది ఐసాక్సిజోల్ స్ట్రక్చర్ నాకు ఫామ్ అయ్యింది. ఓకే, సో దీన్ని క్విలికోసింథసిస్ అంటాము. ఆర్ CNO ప్లస్ CC అంటే C ట్రిపుల్ బాండ్ C, CNO అంటే మనకి నైట్రైల్ ఆక్సైడ్ అని సింబాలిక్గా చెప్తున్నాం అనమాట. ఓకేనా? మరి ఆ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ప్రకారం ఎలా తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఈ థర్డ్ ఆప్షన్ ప్రకారం మనకి ఎప్పుడైతే H+ రియేజెంట్ ఫామ్ అయిందో, H+తో ఎప్పుడైతే రియాక్ట్ చేయించామో ఎమైడ్ గ్రూప్ అనేది మనకి బ్రేక్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. అంటే నాకు వచ్చే ప్రోడక్ట్ CH3COOH ప్లస్, ఇలాగే స్ట్రక్చర్ రాయాలి అంటే అలా కూడా రాసుకోవచ్చు, RC డబుల్ బాండ్ O NH2 ఇలా ప్రోడక్ట్ వస్తుంది. సో ఇది నాకు ఐసాక్సిజోల్ స్ట్రక్చర్ ఇవ్వడం లేదు. ఐసాక్సిజోల్ స్ట్రక్చర్ ఇచ్చేవి నాకు ఓన్లీ A అండ్ B మాత్రమే. సో A అండ్ B మాత్రమే నాకు ఐసాక్సిజోల్ స్ట్రక్చర్ ఇస్తున్నాయి. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఖుషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.